గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట నేను చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యంలో మనం అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దైవజనుడైన పౌలు నోటి నుంచి వచ్చిన మాటను గనక మనం గమనిస్తున్నట్లయితే, ఒకప్పుడు బహు దుర్మార్గములో ఉన్న వ్యక్తి, ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మిన వారిని హింసించిన వ్యక్తి, స్టెఫెన్ అనే ఒక దైవజనుడు రాళ్లతో కొట్టబడి చంపబడుతుంటే సంతోషపడిన వ్యక్తి, దమస్కు మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని హింసించడానికని ఆర్డర్స్ తీసుకొని వెళ్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని దర్శించగా మార్పు చెందిన వ్యక్తి ఈ సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విలువను తెలుసుకున్న తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను సంధించిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభిస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఒకప్పుడు మనుషుల దయ కొరకు ప్రాకులాడాను, దేవుని దయ కంటే కూడా మనుషుల దయను సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేశాను, పీపుల్స్ ప్లేజర్గా నేను ఉన్నాను. ఒకవేళ ఇప్పటికి కూడా నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్న వాడినైతే క్రీస్తు దాసుడుని కావటం వ్యర్థమే. నేను పొరపాటును కూడా మనుషుల దయ కొరకు నేను ప్రాకులాడేవాడిని కాదు, దేవుని ఘనపరచుట కొరకు దేవుని దయను పొందటానికే నా పరుగు పందెంలో నేను ముందుకు సాగుతున్నాను, గురి ఎద్దుకు పరిగెత్తుచున్నానని గలతీ సంఘానికి రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ సంఘస్థులు అపోస్తలుడైన పౌలు ద్వారా వారు సువార్త వినినప్పటికి కూడా కొంతకాలమైన తర్వాత రకరకాల బోధలు ఆ సంఘంలో ప్రవేశించి వచ్చిన ఆ బోధకులు గలతీ సంఘాన్ని, మీరు చాలా పరిశుద్ధులు, మీరు చాలా ఉన్నత స్థాయి ఆత్మీయతలో ఉన్నారు, అసలు మిమ్మల్ని మించిన వారు లేరు, మీరు చాలా భక్తి గలవారు, మీకు బోధించిన దైవజనుడైన పౌలు కంటే కూడా మీరు శ్రేష్టమైన వారు అన్నట్లుగా వారిని ఘనపరచడం, పొగట్టడం ప్రారంభించారు. ఆటోమేటిక్గా సాధారణంగా పొగుడుతుంటే ఏ సంఘంలో ఉన్న వ్యక్తికైనా, విశ్వాసికైనా, సేవకుడికైనా పొగడుతుంటే చాలా ఇష్టం. పొగిడేవారు ఉంటే చాలు, చాలా పొంగిపోయేవారు ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉన్నారు, అన్య సమాజంలో కూడా ఉన్నారు. కానీ పొగడ్తలు ప్రమాదకరమైన విషయాన్ని దేవుని బిడ్డలు గుర్తుపట్టాలి. ఎందుకంటే నెబుకద్నెజరు తాను గర్వించడం మాత్రమే కాకుండా అనేకులు అతన్ని గర్వించినట్లుగా ప్రోత్సహించారు, గర్వించేటట్లుగా ఆయన్ని పొగిడారు, కొనియాడారు. ఆయన కట్టిన భవనాలని పొగిడారు, ఉద్యానవనాలను గురించి శ్లాఘించారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన కట్టడాలను గూర్చి, ఆయన అద్భుతమైన ఆ కళా నైపుణ్యాన్ని బట్టి, యుద్ధ నైపుణ్యాన్ని బట్టి అనేక మంది రాజులు, తన దేశ ప్రజలు కూడా ఆయన్ని ఘనపరచడం ప్రారంభించారు. ఎప్పుడైతే మనుషుల ఘనత తనకు దొరికిందో అతనిలో గర్వం వచ్చింది. గర్వం వచ్చిన నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గడ్డి మేసినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనుషుల్ని ఘనపరిచే వ్యక్తులుగా కానీ, మనుషుల చేత ఘనపరచబడే వ్యక్తులుగా కానీ ఒక క్రైస్తవ విశ్వాసి ఉండకూడదని పరిశుద్ధమైన వాక్యం హెచ్చరిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తి మనుషుల్ని సంతోషపెట్టే ఒక వ్యక్తి యొక్క జీవితం ముగింపు ఎలా ఉంటుందో మరి శ్రమల దినాల్లో మనం ఉన్నాం గనక పిలాతు జీవితంలో నుంచే మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 19వ అధ్యాయం 2 అధ్యాయాలు మీరు గమనించినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విచారణ ఎలా జరిగింది అనే విషయాన్ని మనం గమనిస్తే 18వ అధ్యాయంలో 12వ వాక్యంలో మీరు గమనిస్తే, ఆనాటి ప్రధాన యాజకుడు కాదు కానీ ఒక్కసారి యూదులకు ప్రధాన యాజకుడు అయిన తర్వాత అతను ప్రధాన యాజకుడు అనే పేరుతోనే పిలుస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించుట కొరకు చేసే ప్రయత్నాల సమయంలో, ప్రభువైన యేసుక్రీస్తు హింసించబడే సమయంలో ఈ అన్న అనే వ్యక్తి ప్రధాన యాజకుడు కాదు. ఆనాటి ప్రధాన యాజకుడి పేరు కయప. అయితే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకొని బంధించి
ఈ 12వ వాక్యంలో మీరు చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయంలో అన్న అనే ఏమండి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకుని వెళ్ళారు. అంటే అతను మాజీ ప్రధాన యాజకుడు. ప్రస్తుత ప్రధాన యాజకుడు ఎవరంటే కయప. ఈ కయపాకు అతను మామ. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తును విచారణ చేయడానికి 28వ వాక్యంలో మనం గమనించినట్లయితే 28వ వాక్యానికి ముందుగానే ఏమండి 19వ వాక్యం నుంచి కయప దగ్గరికి తీసుకొచ్చారు. 18వ అధ్యాయం 19వ వాక్యం నుండి కయప అనే ఆనాటి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొచ్చారు విచారణ చేయడానికి. ఆ తర్వాత లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వాక్యాన్ని కనుక ఒకసారి మీరు చూస్తే హేరోదు దగ్గరికి కూడా తీసుకెళ్లారు. హేరోదు దగ్గర విచారణ చేయడానికి ముందుగా పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడు. పిలాతు ఎవరంటే అక్కడ యూదయ గవర్నర్. ఆయన హేరోదు గలిలయ ప్రాంతానికి ఆయన రాజుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయ ప్రాంతం వాడని తెలుసుకొని పిలాతు ఏం చేశాడంటే తాను విచారణ చేయకుండా హేరోదు దగ్గరికి పంపించినట్లుగా మనం చూడగలం. హేరోదు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి సంతోషపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి సంతోషించి నా ఎదురుగా కొన్ని అద్భుతాలు చేయమని అడిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి అద్భుతాలు చేయడానికి ఆ చోట ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, హేరోదు దయను సంపాదించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయాల. హేరోదు దగ్గర నుంచి గలిలయ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదు దగ్గర నుండి మరల పిలాతు దగ్గరికే ప్రభు అయిన యేసుక్రీస్తు తేపడ్డాడు. అంటే మొదట అన్న దగ్గర, ఆ తర్వాత కయప అనే ప్రధాన యాజకుడి దగ్గర, ఆ తర్వాత పిలాతు దగ్గరికి తెచ్చారు. పిలాతు నుంచి హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. పిలాతే పంపించాడు. ఎందుకంటే ఇది ఏదో యూదుల మతాచారం లాగుంది, గొడవలాగుంది. హేరోదు అయితే సగము యూదుడు, అతను ఇదూమీయుడు. ఆయన ఆ ఏదోము వంశానికి చెందిన వ్యక్తి కనుక ఇంచుమించుగా యూదులతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇతనికి కొంత తెలుస్తుందేమో, యేసుక్రీస్తుని విచారణ చేయగలుగుతాడేమోనని ఈ రోమన్ గవర్నరు, యూదయ గవర్నరు హేరోదు దగ్గరికి పంపించాడు. గలిలయ ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి దగ్గరికి పంపించాడు, యేసుక్రీస్తు గలిలయుడని తెలుసుకొని. అక్కడ కూడా హేరోదు కూడా ఇతరులు ఏ దోషం లేదని చెప్పి మరలా పిలాతు దగ్గరికే పంపించాడు. పిలాతు దగ్గర మరొకసారి విచారణ ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ పిలాతు ఎవరు అని ఆలోచిస్తే ఆ యెరూషలేము పట్టణం ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికి చెందిన యూదయ ప్రాంతానికి గవర్నర్గా ఈ పిలాతును రోమన్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఇతను 26వ సంవత్సరం ఏడి క్రీస్తు శకం 26 నుండి ఆయన యూదయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని శిలువకు అప్పగించిన వ్యక్తి ఇతనే. ఈయన యొక్క చరిత్రను కనుక గమనిస్తే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒకసారి కనుక మీరు గమనిస్తే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఈ పిలాతు అనేక మందిని గలిలయుల రక్తాన్ని చిందించిన వ్యక్తిగా మనం చూడొచ్చు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మీరు చూస్తే గలిలయులు అనేకుల యొక్క రక్తాన్ని పిలాతు చిందించినట్లుగా ఆ చోట ప్రభు అయిన యేసుక్రీస్తుకి అక్కడ ఉన్నవారు తెలియజేస్తున్నారు. గలిలయులు అనేకుల్ని ఈ పోంతియస్ పైలట్ అనే అతను యూదయ గవర్నర్ చంపించినట్లుగా చూడొచ్చు. ఈ పిలాతు రక్త దాహం కలిగిన వ్యక్తి, ఒక రకంగా రక్త పిశాచి లాంటి వాడు. మనుషులు చంపబడుతుంటే చూసి సంతోషించే స్వభావం కలిగిన వాడు. రోమన్స్ ఇతన్ని అపాయింట్ చేశారు కానీ గవర్నర్గా. ఇతని కాలంలో యూదయ ప్రాంతంలో హింస జరుగుతుంటే రోమన్ యొక్క చక్రవర్తులు, నువ్వు జాగ్రత్త, నువ్వు ఎక్కువగా రక్తాన్ని చిందిస్తున్నట్లుగా మాకు కనపడుతుంది, క్రికెట్ పర్సన్గా నువ్వు కనపడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను మరలా రీకాల్ చేస్తాము, ఆ గవర్నర్ పదవి తీసేస్తామని పిలాతుని హెచ్చరించారు. కాబట్టి పిలాతు కొద్ది జాగ్రత్తగా ఉంటున్నట్లుగా చరిత్రకారులు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ చోట మనం గమనించినట్లయితే మరి అదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఏమండి ఈ 33వ వాక్యం నుంచి మనం గమనించి పిలాతు తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి యేసుని పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసేది అని అడగగా, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని
నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నువ్వు రాజు అని అడగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన వాడు ప్రతివాడును నా మాట విన్నను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ చోట మనం గమనించినట్లయితే అన్న దగ్గర విచారణ జరిగింది, కైపా దగ్గర విచారణ జరిగింది, హేరోదు దగ్గర విచారణ జరిగింది. ఎక్కడ కూడా యేసు మీద ఎలాంటి నేరాన్ని వాళ్ళు రుజువు చేయలేకపోయారు. దోషాన్ని మోపుతున్నారు కానీ దోషాన్ని రుజువు చేయలేకపోయారు. చివరికి వాళ్ళు పట్టుకున్నది ఏమిటంటే, ఆయన నేను రాజుని అంటున్నాడు, నేను దేవుణ్ణి ఆయన ధిక్కరిస్తున్నాడు. తాను దేవుడిని అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, తాను రాజుని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. కనుక మాకు రాజు ఎవరు లేరు, కైసరు ఒక్కడే రాజు, రోమన్ చక్రవర్తి మాత్రమే మాకు రాజు, మరొక రాజు మాకెవరూ లేరు. కాబట్టి నేను రాజునని ప్రకటించుకున్నాడు. కనుక ఎందుకంటే యూదుల యొక్క సమాజ మందిరానికి, సన్హెద్రిన్ సభకి, అంటే హైకోర్టుకి, జూయిష్ హైకోర్టుకి ఒక వ్యక్తికి మరణశిక్ష విధించే అధికారం లేదు. ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలంటే రోమన్ గవర్నర్ మాత్రం విధించగలడు. అందుకని యూదుల యొక్క సమాజం ప్రభువైన యేసుక్రీస్తుని చంపాలనుకున్నా కానీ అది లీగల్ కాదు. కనుక లీగల్గా ప్రభువైన యేసుక్రీస్తుని చంపించాలనే ఆలోచనతో ఆ మరణం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఊహించిందే. ఆయన ఏ విధమైన మరణం పొందడానికి భూమి మీదకి వచ్చాడో ఆ మరణం పొందటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కనుక తాను ఎలాంటి మరణం పొందబోతున్నాడు అనేది కూడా ఈ 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే దాన్ని ప్రకటించాడు కూడా. ఈ చోట మనం నేర్చుకోవాల్సిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారార్థమే అమూల్యమైన రక్తాన్ని శిలువలో చిందించడానికి వచ్చాడన్న మాట వాస్తవం. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి తను రిక్తునిగా చేసుకొని హెబ్రీ 2:14 రాయబడినట్లుగా పాపపు దాసత్వం నుండి, మరణ భయం నుండి మనిషిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే మాట వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం చిందించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఉచితమైన కృప, రక్షణ బహుమానాన్ని మనకి ఇచ్చాడు. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఇది వాస్తవమే. ప్రభువైన యేసుక్రీస్తు పుడతాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా మారుతాడని, అదేవిధంగా ఆయన్ని నలగ కొట్టడం దేవుని చిత్తమని కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు మరణం అనేది అది దేవుని యొక్క చిత్తానుసారంగానే ఆయన మరణించాడు. ఆయన మరణించడానికి వచ్చాడు. ఆయన మానవాళి పాపాన్ని అంతా తన మీద వేసుకొని ఆయన చిత్తానుసారంగా మరణించి ఆయన రక్తాన్ని చిందించి మనకు ఆయన గొప్ప రక్షణ అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన అతిక్రమములు బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన నలగొట్టుట దేవుని చిత్తమైందని కూడా ఆ లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. ఏమంటే 10వ వాక్యం, యెషయా గ్రంథం 53:10, అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వాక్యం ప్రకారంగా ఇది దేవుని యొక్క దేవుడు ముందుగా నిర్ణయించినట్లుగానే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో అమూల్యమైన రక్తాన్ని చెందించాడు. ఇది వాస్తవమే. ఇది ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవలసిన అంశం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మానవ పాప పరిహారార్థమే శిలువలో రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. దేవుని చిత్తానుసారంగా దేవుడి స్వయంగా భూకి దిగొచ్చి మన కొరకు ఆ ప్రాణాన్ని బలిగా అర్పించి మరణించి పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఇది వాస్తవం. దీన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. అయితే ఈ చోట మరి క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనంటే, ఈ చోట పిలాతు యొక్క జీవితాన్ని కనుక గమనిస్తే, పిలాతు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొట్టమొదటిసారిగా 39వ వాక్యంలో
ఇతని యందు ఏ దోషము నాకు కనబట్టలేదు అంటాడు. మొట్టమొదటగా పిలాతు ప్రభువైన యేసుక్రీస్తుని విచారించినప్పుడు ఏ దోషము ఆయనలో లేదని ఆయన గమనించాడు. ఫస్ట్ పాయింట్. అయితే అక్కడ ప్రజలు అంటున్నారు, పస్కా పండుగలో నేను ఒకరిని విడుదల చేయటం వాడు కలదు కదా. ఆ 18వ అధ్యాయంలో 39వ వాక్యంలో, నేను యూదుల రాజు అయిన యేసుక్రీస్తుని విడుదల చేయడం మీకు ఇష్టమా అని అడిగితే, అక్కడున్న ప్రజలు అంటారు, లేదు లేదు, బరబ్బా అంటే దొంగని విడుదల చేయమని కోరారు. ప్రభువైన యేసుక్రీస్తుని విడుదల చేయొద్దు, ఆయన మా రాజు కాదు, రోమన్ రాజే మాకు రాజు, నువ్వు యూదుల రాజు అని చెప్పి ఆయన అనొద్దు, కాబట్టి అతన్ని మాకు విడుదల చేయొద్దని చెప్పి మొట్టమొదటిసారిగా వాళ్ళు అనడం జరిగింది. అంటే ఈ చోట పిలాతు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, యేసుక్రీస్తులో ఏ దోషము లేదని మొదట పిలాతు గ్రహించాడు. 19వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, ఏ దోషము లేని వ్యక్తిని 1-2 వాక్యాల్లో యేసుని పట్టుకుని ఆయన కొరడాలతో కొట్టించి ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టారు. పిలాతు అప్పగిస్తేనే సైనికులు కొట్టారు. పిలాతు మరలా వెలుపలకు వచ్చి కొట్టించిన తర్వాత కూడా యేసు ప్రభుని, ఈదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నాను. రెండవసారి అంటున్నాడు, కొట్టించాడు, ఏ దోషము లేదు, అయినా సరే సైనికులకు అప్పగించి కొట్టించాడు, ముళ్ళ కిరీటం పెట్టించాడు. రెండవసారిగా మరలా ఈయన యందు ఏ దోషము నాకు కనబట్టలేదని మరలా చెప్తున్నాడు రెండవసారి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వాక్యంలో మరలా చూస్తే, ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూసి సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేయగా, ఇక్కడ ప్రజలు కేకలు వేస్తున్నారు 3 పర్యాయాలు కూడా. మూడవసారి ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనక మీరే ఆయన తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. అప్పుడు వారు అంటున్నారు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని చెప్పుకున్న వాడు మా నియమం ప్రకారం చావవలెను అని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరెక్కువగా భయపడి, నీవెక్కడి నుంచి వచ్చుతావని యేసుని అడిగిను. యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు గనక, పిలాతు, నీవు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని చెప్పినప్పుడు, నేను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగువా అని ఆయనతో అంటే, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం ఉండదని, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనను. ఈ మాటను బట్టి అక్కడ రాయబడిన మాట మీరు చూడండి, 12వ వాక్యం, పిలాతు ఆయనను విడుదల చేయుటకు బహుగా యత్నము చేసెను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషి అని 3 పర్యాయములు విచారణ అధికారే గుర్తించాడు. రోమన్ గవర్నర్ గుర్తించాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలించే గవర్నర్ గుర్తించాడు. గుర్తించిన వ్యక్తి ఆయన్ని దెబ్బలు కొట్టించాడు. ఫైనల్గా ఈయనలో ఏ దోషము కానరాలేదని ప్రకటించాడు కూడా బహిరంగంగా. పైగా 12వ వాక్యంలో అంటుంది, పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నము చేశాడు. అంటే శాయశక్తుల ప్రయత్నం చేశాడండి యేసు ప్రభును విడుదల చేయాలని, సిలువకు అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యూదులు అంటున్నారు, నీవు అతన్ని విడుదల చేసిదివా, కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొచ్చి గబ్బతా అనే స్థలం దగ్గర నిలబెట్టి, సిలువ వేయము సిలువ వేయమని కేకలు ప్రజలు వేస్తూ ఉంటే, మీ రాజును సిలువ వేయుదునని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు ఒక రాజు లేడని చెప్పారు. అప్పుడు సిలువ వేయుటకై అతడు ఆయనను వారికి అప్పగించాడు. ఈ చోట మనం గమనిస్తే, పిలాతు యొక్క జీవితంలో క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది, సరే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడాల్సిందే, వేయబడ్డాడు, వేయబడకపోతే మానవ పాపానికి పరిహారం ఉండేది కాదు. పిలాతు ద్వారా సిలువ వేయబడ్డాడని పిలాతును కూర్చి మనం పొగట్టం కాదు. ఇక్కడ పిలాతు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అనే విషయాన్ని క్రైస్తవుడైనా సేవకుడైనా ఈరోజు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విచారణ అధికారి అయి ఉండి కూడా ఈ ప్రభువైన యేసుక్రీస్తులో ఏ దోషము లేదని 3 పర్యాయాలు ప్రకటించి కూడా, ఆయన విడుదల చేయడానికి పలుమార్లు ప్రయత్నించి కూడా ఆయన విడుదల చేయకుండా
ఏమండి ఆయన్ని సిలువ వేయబట్టానికి అప్పగించాడు. ఈ చోట పిలాతు ఎవరి మాట విన్నాడు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే, ఒక పక్కన రోమన్ చక్రవర్తి, నువ్వు ఎక్కువగా రక్తం చిందించే వ్యక్తిగా ఉన్నావు, బ్లడ్ థ్రస్ట్ కలిగిన వాడిగా ఉన్నావు, రక్తదాహం కలిగిన వ్యక్తిగా ఉన్నావు, జాగ్రత్త, నువ్వు యూదయని పరిపాలించేటప్పుడు జాగ్రత్తగా ఉండమని రోమన్ చక్రవర్తి కైసర్ చెప్పిన మాట ఒక పక్క ఆయనకి వినబడుతుంది. మరొక పక్క ప్రభువైన యేసుక్రీస్తుని సిలువేయము సిలువేయము సిలువేయమని కేకలు వేస్తున్న ప్రజల యొక్క స్వరం ఆయన వింటున్నాడు. మరొక ప్రక్కన మత్తయి సువార్త 27 అధ్యాయం 19 వాక్యంలో పిలాతు యొక్క భార్య స్వయంగా, అతడు నీతిమంతుడు, అతన్ని సిలువ వేయవద్దు, అతన్ని మరణానికి అప్పగించవద్దు, రాత్రి నాకు ఒక కల వచ్చింది, అతనికి ఎలాంటి హాని తలపెట్టొద్దు, అతడు నీతిమంతుడని పిలాతుకు ఆయన భార్య కూడా కబురు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్క నీతిమంతుడైన యేసుని మరణానికి అప్పగించవద్దనే భార్య స్వరం వినపడుతుంది. అక్కడ ప్రజలేమో యేసు ప్రభుని సిలువేయు సిలువేయు, మాకు కైసరు తప్ప మరొకడు రాజు లేడు, మాకు దొంగను విడుదల చేయి, ఈ యేసుని సిలువేయమంటున్నారు ప్రజలు. మరొక పక్క తనను పరిపాలించే చక్రవర్తి, రోమన్ చక్రవర్తి, నువ్వు ఎక్కువగా రక్తాన్ని చిందించే వ్యక్తిగా ఉన్నావు, జాగ్రత్త, విచారణ చేసేటప్పుడు జాగ్రత్తగా విచారణ చేయమని చెప్పాడు. 3 స్వరాలు వినపడుతున్నాయి. పిలాతు యొక్క అంతరంగం కూడా ఏం చెప్తుందో తెలుసా? 3 సార్లు ఈయన యందు ఏ దోషము లేదని తన అంతరంగం కూడా చెప్తుంది. అంతరంగం చెప్పేదాన్ని బాహ్యంగా ప్రకటించాడు. ఈయన యందు ఏ దోషము లేదని అతను కన్విన్స్ అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్క తన భార్య చెప్తుంది, ఒక పక్క తన అంతరంగం చెప్తుంది ఇతని యందు ఏ దోషం లేదని. మరొక పక్క కైసర్ కూడా చెప్పాడు, జాగ్రత్తగా విచారణ చెయ్యి. రోమన్ చక్రవర్తి కూడా ఆర్డర్ ఇచ్చాడు, అన్యాయంగా ఎవరిని చంపించవద్దని ఆర్డర్ ఇచ్చాడు. 3 స్వరాలు ప్రభువైన యేసుక్రీస్తుని విడుదల చేయడానికి పిలాతుకు వినపడుతున్నప్పటికి కూడా పిలాతు ఏ స్వరాన్ని ఎక్కువగా ఇష్టపడ్డాడంటే, సిలువేయము సిలువేయము సిలువేయమని చెప్పి కొన్ని వేల మంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తుని సిలువేయమని సిలువేయము సిలువేయమని వేసిన కేకలు విని ప్రజలను మెప్పించడం కొరకు, మనుషుల్ని సంతోషపెట్టడం కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మనస్సాక్షిని చంపుకున్నాడు. తన భార్య మాటకు విలువేయలేదు, తనను పరిపాలించే రోమన్ చక్రవర్తి మాటకు విలువేయలేదు. అన్యాయమైన తీర్పు తీర్చి ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడం మనం ఈ చోట చూడొచ్చు. అందుకే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో అన్యాయమైన తీర్పు ఆయన పొందాడని రాసింది. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడని రాసింది. అన్యాయపు తీర్పు ఆయన పొందాడని రాసింది. ఆయన నలగొట్టపట్టడం దేవుడికి ఇష్టమని కూడా రాసింది. అయితే ఈ చోట మనం గమనించాల్సింది పిలాతు యొక్క జీవితంలో ఉన్న పరిస్థితి, పిలాతు యొక్క హృదయ ఆలోచన. మనుషులను సంతోషపెట్టే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా పతనం అవుతుంది అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, పిలాతు యొక్క జీవితం ముగింపు చూస్తే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన 2-3 సంవత్సరాల్లోనే రోమన్ చక్రవర్తి పిలాతుని ఆ పదవి నుంచి కిందకి దింపేసి రోమా ప్రాంతానికి పిలిపించుకున్నాడట. తాను ఈ గిల్ట్తోనే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాననే వేదనతోనే ఇంచుమించుగా క్రీస్తు శకం 39వ సంవత్సరంలో సూసైడ్ చేసుకున్నట్లుగా చరిత్రకారులు చెప్తారు. అంటే నీతిమంతుని యొక్క రక్తాన్ని అప్పగించిన వ్యక్తి బహువేదన పడి తన జీవితాన్ని తానే అంతం చేసుకున్నట్లుగా ఆ చరిత్రకారులు చెప్తారు, చరిత్రలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులుగా, సేవకులుగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే, అదే పౌలు గారు మనకు చెప్తున్నాడు. నేను మనుషుల దయను సంపాదించుకుని వాడనైతే క్రీస్తు దాసుడిని కావటం వ్యర్థం అంటున్నాడు. ఈ రోజున ప్రభు సేవలో ఉన్న సేవకులైన, ప్రభు యొక్క మందిరానికి వెళ్ళే విశ్వాసులమైన మనం మనుషుల దయ కొరకు ప్రాకులాడేవాడిగా ఉండకూడదని ప్రభు ఈ రాత్రి పిలాతు జీవితాన్ని బట్టి మనం హెచ్చరిస్తున్నాడు. పిలాతు చేశాడు, అయిపోయింది. అతను అన్యుడు, అతను చేశాడు, అయిపోయింది. అతని దగ్గర నుంచి బైబిల్లో రాయబడిన ప్రతి క్యారెక్టర్ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంటుంది.
నెబుకద్నెజర్ దగ్గర నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అతడు సామర్థ్యం కలిగిన రాజే, కానీ గర్వించి గడ్డి మేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు సామర్థ్యం కలిగిన రాజే, దేవుని బిడ్డ ఇశ్రాయేల్ రాజే, కానీ దేవుడి మాటకు అవిధేయుడై తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, యూదా ప్రభువైన యేసుక్రీస్తుని 3.5 సంవత్సరాలు తిరిగాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీరు గమనిస్తే 30 వెండి నాణ్యాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తుని అమ్మేశాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. 1 తిమోతి 6వ అధ్యాయంలో 10వ వాక్యంలో స్పష్టంగా రాసింది. ఆ అధ్యాయంలో మనం చదువుకుంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఆ ధనాపేక్ష వల్లట కొందరు విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళిపోయి భ్రష్టులై ఒకరినొకడు పురుచుకొని చనిపోయారంట. దానికి ఉదాహరణ గెహజీ అనండి. అసలు యోనా ప్రవక్త అయ్యేవాడే కాదు. యోనా స్థానంలో నినివే పట్టణానికి ప్రవక్తగా వెళ్లాల్సిన వాడు గెహజీ. ఎలీషా గారి శిష్యుడైన గెహజీ ఎలీషా గారి తర్వాత ప్రవక్త కావాలి, ప్రాఫిట్ కావాలి. కానీ గెహజీ నయమాను దగ్గర ధనాన్ని అపేక్షించి తన గురువైన ఎలీషా వద్దనుకున్న ధనాన్ని, ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు బాగై 2 కింగ్స్ లో రాయబడిన విషయాన్ని మనం గమనిస్తే, 5వ అధ్యాయం రాయబడిన విషయాన్ని గమనిస్తే, ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థత పొంది ఏమని ధనాన్ని దైవజనుడికి ఆఫర్ చేస్తే, నీ ధనం కానీ నీ వస్త్రాలు కానీ నాకు అవసరం లేదు, నీ వెండి బంగారాలు, నేను వెండి బంగారాలు సంపాదించుకోవడానికి సేవ చేయట్లేదు, ఆత్మల రక్షణ కొరకు సేవ చేస్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున సేవ వెండి బంగారాల కొరకు జరుగుతున్న సేవ జరుగుతూ ఉన్న పరిస్థితులు మనం ఈ చోట గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి సమయం కాదు ఇది అని ఎలీషా గారు తిరస్కరిస్తే, ఆయన శిష్యుడైన గెహజీ ఆ ధనాన్ని అపేక్షించి ఏమండి నయమాన్ రథం వెంట పరిగెత్తి ధనాన్ని పొందాడు, కానీ దాంతో పాటుగా పోగొట్టుకున్న కుష్ఠవ్యాధిని కూడా పొందాడండి. అందువల్ల అతను ప్రవక్తగా కాకుండా పోయాడు. యాక్చువల్గా యోనా స్థానంలో గెహజీ ప్రవక్తగా ఉండాల్సిన వ్యక్తి. ధనాపేక్ష అతన్ని ప్రవక్తని కాకుండా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజున మనుషుల మెప్పు పొందాలని చూసిన, ధనాపేక్ష కలిగి జీవించిన, ఘనతల కొరకు మహిమల కొరకు మెప్పుల కొరకు ప్రవర్తించిన క్రైస్తవ్యంలో ఉన్న ఒక వ్యక్తి విశ్వాస భ్రష్టుడైపోయే అవకాశం ఉంది. సేవకుడు నిర్వీర్యుడైపోయే అవకాశం ఉంది. సేవ చేస్తున్నాను అనుకుంటాడు, కానీ అది వ్యర్థమైన సేవగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. శ్రమల దినాల్లో చాలా బాగా ఏడుస్తాం మనం చర్చిల్లో, కానీ ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏముందండి? మనం దేవుని దయను సంపాదించుకున్న వారం కాకపోతే వ్యర్థులమే అవుతాం. ఇస్కరేతు యూదా 30 వెండి నాణాల కొరకండి. అంతకుముందే ఒక సహోదరి 10 నెలల జీతం అంటే 300 దేనారాలు ప్రభువైన యేసుక్రీస్తుని అభిషేకించడానికి అత్తరు కొని ఆయన అభిషేకించింది. అది చూసి కూడా ఈ ఇస్కరేతు యూదా 30 వెండి నాణాల కొరకు యేసుప్రభుని అమ్మేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు చదివితే అతడు దొంగ, దోచుకునేవాడని రాసింది. ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించడానికి దేవుడు యూదాను వాడుకున్నాడని మనం అనుకుంటాం. కాదు. యూదా దొంగ గనకనే వాడికి సైతాను వాడిలో ప్రవేశించడానికి అవకాశం దొరికింది, కనుకనే యేసు ప్రభువును అప్పగించాడు. మీలో నాలో సాతానికి సంబంధమైంది ఏది లేకపోతే సాతాను పొరపాటున మన దగ్గరకు అడుగు పెట్టలేడు. సాతానికి సంబంధించిన ద్వేషము, పగ, అసూయ, మోసము, ధనాపేక్ష, మనుషుల్ని గణపరిచే స్వభావం ఉంటేనే సైతాన్ గడు మన దగ్గర రాగలడు. మనం ప్రభువుని గణపరిచే వారిగా ఉంటే పొరపాటును కూడా సైతాను మనల్ని తాకలేడు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, యేసు ప్రభు నిర్దోషి అని తెలిసి కూడా ఎవరి మాటను లెక్క చేయకుండా ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక, మనుషుల మెప్పు కొరకు ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడాన్ని మనం ఈ చోట చూడొచ్చు. కానీ దేవుని బిడ్డలమైన మనం మన జీవితంలో ప్రభువుని ఘనపరిచే వారిగా ఉండాలి, కానీ మనుషుల్ని ఘనపరిచే వారిగా ఉండకూడదని బైబిల్ స్పష్టంగా హెచ్చరిస్తుంది. మనుషుల్ని ఘనపరిచే సేవ దేవునికి ఇష్టమైన సేవ కాదు. మనుషులు మన సంఘంలో ఏ విధంగానైనా మనుషుల్ని పోగు చేసుకోవాలనే సేవ
ఏమంటే మనుషుల్ని మెప్పించి రాబట్టుకోవాలనే సేవ దేవునికి ఇష్టమైన సేవ కాదు. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో చూస్తే, మీ సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మీరు జీవించండి అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ లోక మర్యాద అంటే లోకం ఏం చేస్తుందంటే ఘనత కోరుకుంటుంది, లోకము మెప్పు కోరుకుంటుంది. లోకస్తుల వలె ఘనతను మెప్పును మీరు కోరుకోకుండా, మీరు కూడా మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నం చేయకుండా దేవుని చిత్తానుసారంగా మార్పు చెంది ప్రభు సేవ చేయమని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. మనసు మారి రూపాంతరపరచబడి ప్రభువుని ఘనపరిచే సేవ చేయండి. లోక మర్యాద ప్రకారంగా లోకస్తుల్లాగా సేవ చేయకండి, విశ్వాస జీవితాన్ని జీవించకండి అని బైబిల్ సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా మనం చూస్తే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరబట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని మెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. మనుషులు మెప్పించడానికి ప్రయత్నాలు చేసినప్పుడు పొరపాటును కూడా మెప్పులకి ఘనతలకు లోబడే వారిగా సేవకుడు గాని క్రైస్తవ విశ్వాసి గాని ఉండకూడదు. అక్కడ పిలాతుని వాళ్ళు అంటున్నారు, సిలువేయి సిలువేయి సిలువేయి, నువ్వు గనక మాకిష్టమైంది గనక నువ్వు చేస్తే, మమ్మల్ని గనక మెప్పించగలిగితే నిన్ను ఇంకా మేము ఘనపరుస్తాం. పిలాతు మనుషుల మెప్పు కోరుకున్నాడు. మనుషుల మెప్పు కోరుకొని అన్యాయమని తెలిసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. కారణం మనుషుల మెప్పు కావాలని ఆశపడ్డాడు కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మనకు ఉండాల్సిన లక్షణం లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్త ప్రకారం సేవ చేయగలగాలి, విశ్వాస జీవితం జీవించగలగాలి. మనుషులు మనల్ని మెప్పించే మనుషులు చాలా మంది ఉంటారు. ఈ లోక తత్వజ్ఞానం చేత మనల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. పొరపాటును కూడా నిన్ను ఎవరైనా ఘనపరుస్తూ ఉంటే ఆ ఘనతకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయమని బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు ఎలాగూ సెలవిచ్చాడు, నేను మనుషుల దయను సంపాదించుకున్న వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోయి ఉందును, నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉండను, ఎప్పుడు దేవుణ్ణే సంతోషపెట్టేవాడిగా ఉంటానంటున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మీరు చూస్తే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము, మేము దేవునికి భయపడుతూ ఉంటాము, సత్యాన్ని అనుసరిస్తాము, వ్యర్థమైన దేవతలను ఆరాధించం. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, పిలాతు మనుషుల దయ కొరకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించినట్లుగా మనం చూడగలం. ఈ రోజున మనుషుల దయను సంపాదించుకోవటం కొరకు, మనుషులను మెప్పించడం కొరకు విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నా లేకపోతే సేవ చేస్తున్నా అది వ్యర్థమైన సేవ అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రభు స్పష్టం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వాక్యం రాసింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఘనపరిచే విధంగా మనం జీవించగలిగితే అది మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది, అది నిత్య జీవానికి మార్గాన్ని చూపించగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 27వ కీర్తన 1వ వాక్యంలో అంటాడు, నేను ఎవరికి భయపడను, నా దేవునికి మాత్రమే నేను భయపడతాను, నా దేవుడికి మాత్రమే నేను భయపడతాను, నరుడెవ్వడికి నేను భయపడను, నా దేవునికి మాత్రమే నేను భయపడతాను. కారణం నా ఆశ్రయము, నా దుర్గము, నా రక్షణ శృంగం ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు నేను కూడా ఈ శ్రమల దినాల ధ్యానంలో మనం ఉన్నప్పటికీ కూడా ఈ పిలాతు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము మనుషులను సంతోషపెట్టే వారంగా కాకుండా మనుషులను సంతోషపెట్టడం కొరకు పిలాతు యేసుక్రీస్తుని ఏ దోషము లేనివాడని తెలిసి కూడా సిలువకు అప్పగించాడు. సరే, యేసు ప్రభు సిలువకు అప్పగించబడాలి, ఆ విషయం పక్కన పెడదాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి?
ఏ దోషము లేదని తెలిసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన వ్యక్తిని ఈ చోట మనం చూడగలం. కారణం, అతడు మనుషులను సంతోషపెట్టాలని ఆశపడ్డాడు. ఫలితం ఏమైంది? యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, మానవాళికి రక్షణ వచ్చింది. కానీ పిలాతు జీవితం దారుణమైన ముగింపు ఆయన జీవితంలో చోటు చేసుకుంది. ఈ రోజున యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం మన సేవా జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుణ్ణి ఘనపరిచే సేవ చేయాలి. దేవుని నామానికి మహిమ తెచ్చే సేవ చేయాలి. దేవునికి భయపడుతూ సేవ చేయాలి. మనుషులకు భయపడుతూ, మనుషులు మెప్పు కొరకు, మనుషులు నన్ను ఘనపరచాలి, స్టేజ్ ఎక్కించాలి, శాలువలు కప్పాలి, దండలు కప్పాలనే ఆలోచనతో సేవ చేస్తే ఆ సేవ వ్యర్థమైన సేవ. దానికంటే కూడా ఉద్యోగం చేసుకోవడం మేలని పౌలు గారు చెప్తున్నాడు. నేను మనుషుల దగ్గర సంపాదించు వాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. పొరపాటును కూడా నేను మనుషులను సంతోషపెట్టే జీవితాన్ని నేను జీవించనంటున్నాడు. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 తెస్సలోనికీయులు 2nd చాప్టర్ 4th వర్స్. మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించున్నాము. పౌలు గారు అంటాడు, మేము మనుషులను సంతోషపెట్టే సేవ చేయట్లేదు, మనుషుల దగ్గర ఎలాగా లాగాలా అనే ఆలోచనతో మేము సేవ చేయట్లా, మేము దేవుణ్ణి సంతోషపెట్టి సేవ చేస్తున్నాం అంటున్నాడు పౌలు గారు. ఆ మనస్సాక్షి మనకు ఉండాలండి. విశ్వాసుల మీద మనకు ఉండాలి. ఒక విశ్వాసి కూడా ఒక మనిషిని సంతోషపెట్టడం కోసం ఏదేదో మాటలు మాట్లాడే వ్యక్తికి ఉండకూడదు. మనం ఎక్కడున్నా దేవుణ్ణి సంతోషపెడుతున్నామా లేదా అని చూడాలి. 1 కొరింథీ 10:31 రాయబడింది, మీరు భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చెయ్యండి అని రాసింది. తప్పుని తప్పుగా ఖండించగలిగే సేవకుడిగా, విశ్వాసిగా మనం ఉండగలగాలి. రాజీ పడి చేసే సేవగా మన సేవ ఉండకూడదు. మరి అలాంటి ఘనమైన సేవ చేసే సేవకులుగా, క్రైస్తవ విశ్వాసులుగా ప్రభు మనం నిలబెట్టాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.